నీ పెళ్ళిలో ఇది ఒక ప్రత్యేకమైన పెళ్ళిగా భావిస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు పెళ్ళి మాత్రమే జరుగుతుంది. ఈరోజు ప్రేమకి నామకరణం కూడా జరిగింది. ప్రైజ్ ది లార్డ్. చక్కటి పేర్లు ప్రేమకి పెట్టడం జరిగింది. పేరు అంటే పిలుచుకోవటానికి కాదు, అది స్వభావం, ఒక స్వభావంగా మారాలని కోరుతున్నాడు. ముఖ్యమైన సమయం. ప్రతి పెళ్ళిళ్ళలో నేను ఒక క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది, ఇవ్వాలి. చాలామంది అబ్బాయి తరఫు నుంచి వచ్చిన తల్లులందరూ కూడా అమ్మాయిని ఎటువైపు కూర్చోబెట్టారా అని ఆలోచిస్తూ ఉన్నారు. కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన అని. అబ్బాయిని కూడా ఎటు చూస్తే నన్ను అదోలాగా చూశాడు అబ్బాయి. సో కుడి ప్రక్కన కూర్చోబెట్టాలా, ఎడమ ప్రక్కన కూర్చోబెట్టాలా? పాస్టర్స్ కూడా చాలామంది ఉన్నారు. ఒక క్లారిఫికేషన్ వినండి. వివాహము అన్ని విషయములలో చెప్పండి. ఎందుకని? ఈ పెళ్ళి మనతోనే ముగించట్లేదు. ఈ పెళ్ళి మన సంతోషం, మన సరదా మాత్రమే కాదు. ఇది పరలోక సంబంధమైన వివాహానికి సాదృశ్యంగా ఇప్పుడు జరుగుతుంది. దిస్ ఇస్ జస్ట్ అండ్ సింబల్. సో ఇప్పుడు ఈ పెళ్ళి ఎలా ఉంటే ఘనమైంది అంటే పరలోక సంబంధమైన వివాహానికి ఇది సాదృశ్యం అయితేనే ఘనత ఉంటుంది. లేకపోతే లోకంలో ఎన్నో పెళ్ళి జరుగుతుంది, అలాంటి పెళ్ళి ఈ పెళ్ళిగా మారిపోతుంది. సో పరలోక సంబంధమైన ఆ పెళ్ళి యొక్క స్పెషాలిటీ ఏమిటి? ఇప్పుడు మనమందరం అమ్మాయికి పెళ్లి కూతురు సాదృశ్యంగా, రేపు మనమందరం పెళ్లి కూతురుగా ప్రభు ప్రక్కన కూర్చుంటాం. సో ప్రభు ప్రక్కన మనం కుడి ప్రక్కన కూర్చుంటామా, ఎడమ ప్రక్కన కూర్చుంటామా? దానికి సాదృశ్యంగా ఉండాలి ఇది. చూడండి, జయించిన వాడెవడో చెప్పండి. జయించిన వాడెవడో నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిస్తాను. నా సింహాసనమందు అంటే వన్ థ్రోన్, మేబీ ఇట్స్ అన్ బిగ్ థ్రోన్. అంటే తండ్రి మీద కూర్చోవడం కాదని ప్రభు ప్రక్కన కూర్చుంటాం. ప్రక్కన అన్నప్పుడు ఎటు ప్రక్కన? మీకు కొంచెం లేఖన వెలుగు ఇస్తాను. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో చూడండి ఆ మాటని. 55వ వచనం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు యేసు తండ్రి కుడి పార్శ్వముల నిలిచి ఉండుట చూచి, అంటే కుడి పార్శ్వములో కూర్చుని ఉన్నాడు. లెట్స్ క్లియర్. మీకు అర్థమవుతుందా? మీరు చెప్తారా యేసు ప్రభు ఎక్కడ కూర్చున్నాడు? తండ్రి కుడి పార్శ్వంలో కూర్చున్నాడు. అప్పుడు యేసు ప్రభు తండ్రి యొక్క కుడి పార్శ్వంలో కూర్చున్నప్పుడు యేసు ప్రభు లెఫ్ట్ హ్యాండ్లో ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు. యేసు ప్రభు లెఫ్ట్లో తండ్రి ఉన్నాడు. యేసు ప్రభు రైట్లో సంఘం ఉంటుంది. యేసు ప్రభుకు సాదృశ్యంగా పెళ్లి కొడుకు కూర్చున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు రైట్లో ఎవరు ఉండాలి? సంఘం ఉండాలి. ఆ మాట కూడా చూడండి బైబిల్లో. 45వ కీర్తన. 45వ కీర్తన 9వ వాక్యం. నీ దయనందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు. రాణి ఓఫీరు అపరంజి ధరించుకొని అలంకరించుకొని నీ కుడి పార్శ్వమున నిలుచుచున్నది. అది యేసు ప్రభు కుడి పార్శ్వమున స్త్రీ నిలబడింది, ఇప్పుడు కూర్చొని. సో దిస్ ఇస్ వెరీ క్లియర్. దిస్ ఇస్ స్పిరిచువల్ ప్యాటర్న్.
ఎడం పక్కన కూర్చోబెట్టేది సాంప్రదాయం, లోక ప్రకారంగా వస్తున్న ఒక పద్ధతి. లెట్ us బ్రేక్ దట్ బాండేజ్. లోకానుసారంగా వస్తున్న పద్ధతి కాదు ఇప్పుడు మనకు కావాల్సింది. ఆత్మ సంబంధమైన క్రమం కావాలి. ఆ క్రమమే ఈ క్రమం. ఒకసారి 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్తారా? పాస్టర్స్ కూడా ఇక మీదట సిపిఎఫ్ పాస్టర్స్ చాలామంది ఉన్నారు, ఈ క్రమంలోకి వస్తారని ఆశిస్తున్నారు. ఒక మాట మీకు గుర్తు చేస్తా. పెళ్లి చేయటకు ముందు ఒక సేవకునిగా, ఒక కాపరిగా ఒక చిన్న సలహా. వివాహాన్ని గురించి చాలా విషయాలు మనం ఇంతకుముందు విన్నాం, కానీ నేను అంతసేపు తీసుకోను. కానీ 2 మాటలు. వివాహము దేవుని సంకల్పం, వివాహము దేవుని సంబంధం, వివాహము దేవుని సంతోషం. దిస్ ఇస్ గాడ్స్ ప్లాన్, దిస్ ఇస్ గాడ్స్ ప్లెజర్, దిస్ ఇస్ గాడ్స్ ప్లీడ్. ఇది దేవుని సంకల్పం. దిస్ ఇస్ గాడ్స్ ప్లాన్. ఆదిలోనే మానవుడు నాకు పెళ్లి చేయమని కోరలేదు, దేవుడే చేశాడు. ద ప్లాన్ వాజ్ ఫ్రమ్ గాడ్స్ మైండ్. మానవుడు దీని గురించి ఆలోచన చేయలేదు, దేవుడే ఆలోచించాడు, చేశాడు. ఇప్పుడు దేవుని ప్లాన్ అంటే ఎందుకు చేశాడు అది మనకు కావాలి. ఇప్పుడు అది తెలిస్తేనే ఇది ఈ వివాహం యొక్క ఘనత మనకు అర్థమవుతుంది. నా మాట మీరు జాగ్రత్తగా వినాలి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూడా నా మాట జాగ్రత్తగా వినండి. ఈ సంకల్పం ఏమిటి అసలు? దేవుడు ఈ పెళ్లిలో ఉండి ఏమి పాఠం నేర్పించడానికి ఇష్టపడుతున్నాడు? ఎప్పుడు కూడా దేవుడు మాట్లాడటానికి ఇష్టపడతాడు. ప్రేమ ఎప్పుడు కూడా బయలుపరచబడుతుంది. మరుగుగా ఉండేది ప్రేమ కాదు, మౌనంగా ఉండేది ప్రేమ కాదు, మూల కొరిగి ఉండేది ప్రేమ కాదు, రెస్పాండ్ అయ్యేది ప్రేమ. ఆ ప్రేమ ఇప్పుడు ఏమని మాట్లాడుతుందంటే తండ్రి యొక్క చిత్తం ఒకటే, గాడ్స్ ప్లాన్, అనంత సంకల్పం. అదేంటంటే ఒక రోజున నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమవుతాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన కోరుకున్న పెళ్లి కూతురు ఆయన ఎదుటికి వెళ్తుంది, ఆయన ముందు నిలబడుతుంది. ఆ తర్వాత బైబిల్లో రాస్తుంది, మనము సదాకాలం చెప్పండి ఆయనతో కూడా ఉంటాము. స్తోత్రం చెప్పండి గట్టిగా. సదాకాలం, ఫ్రమ్ ఇటర్నల్ టు ఇటర్నల్ మనం ఆయనతో ఉంటాం. దిస్ ఇస్ అవర్ డెస్టినేషన్, దిస్ ఇస్ గాడ్స్ ప్లాన్. సదాకాలం మనం ప్రభుతో ఉంటాం, ఐక్యంగా ఉంటాం. యేసు ప్రభు ఈ లోకంలో పరిచర్య చేస్తున్న కాలంలో ఒక ప్రార్థన చేశాడు, తండ్రి మనము ఏకమై ఉన్నలాగున వీరు కూడా మనతో ఏకమై ఉండవలనని వీరి కొరకు ప్రార్థన చేస్తున్నారు. దిస్ ఇస్ డివైన్ యూనిటీ. ఇది ఆత్మ సంబంధమైన ఐక్యత. మనము మన తండ్రి మన దేవుడు ఏకమై ఉండుటయే పరలోకం. స్తోత్రం చెప్తారా గట్టిగా? దిస్ ఇస్ హెవెన్. దానికి సాదృశ్యంగా ఇప్పుడు వీరిద్దరు ఒకటవుతున్నారు. వీళ్ళు ఒకటవుతూ మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే శ్రీకాంత్ ప్రేమ 2 వేరు శరీరాలైన వారిద్దరు ఎలా ఒక్కటవుతున్నారో రేపు ఫ్యూచర్లో మనము దేవునితో ఐక్యం అవ్వబోతున్నాం. చప్పలు కొడతామా గట్టిగా ఒకసారి? హల్లెలూయా. దిస్ ఇస్ ఎ గ్రేట్ మిస్టరీ. నేను భార్యను గూర్చి భర్తను గూర్చి మాట్లాడట్లే, పౌలు గారు అన్నట్లు క్రీస్తుని గూర్చి సంఘమును గూర్చి మాట్లాడుతున్నారు. ఏంటయ్యా ఈ మర్మం అంటే మనం ప్రభుతో ఏకము కాబోతున్నాం. అది వ్యక్తపరచుటే వివాహం. అందుకే దీనికి ఒక ఘనత. ఎలా ఐక్యం కాగలం మనం తండ్రితో? వీళ్ళిద్దరు ఎలా ఐక్యం కాగలిగినారు? వివాహ బంధమును బట్టి. మరి మనం తండ్రితో ఎలా ఏకము కాగలం? హౌ దిస్ యూనిటీ వర్క్స్? ఒక మాట చదువుదామా బైబిల్లో? కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం 13వ వాక్యం. ఎలాగనగా యూదులమైనను గ్రీకు దేశస్థులమైనను దాసులమైనను, అంటే ఎవరైనా సరే, ఎనీబడి, ఎనీ డినామినేషన్స్ ఇన్ దిస్ వరల్డ్,
పేదైనా గొప్ప అయినా, చదువున్నా చదువులేకపోయినా, శ్రీకాంత్ అయినా, ప్రేమైనా, మన సంఘంలో అనేక కులాలు, మతాలు, రకరకాల భాష కలిగిన వీరందరూ మనమందరం ఒక్క శరీరములోనికి, ఒక్క శరీరం. ఆ శరీరమే సంఘం. ఆ శరీరం క్రీస్తు శరీరం. ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిస్మము పొందితిమి. ఒక్క ఆత్మ యందు బాప్తిస్మం పొందితిమి. ఆత్మ బాప్తిస్మం, బ్యాప్టిజం ఇన్ స్పిరిట్. నీళ్లలో బాప్తిజం ఎంత యథార్థమో, ఆత్మలో బాప్తిస్మం కూడా అంతే యథార్థం. నీటి బాప్తిజం ఎంత సత్యమో, ఆత్మ బాప్తిస్మం కూడా అంతే సత్యం. ఎందుకంటే యేసు ప్రభు ఖండించి మాట్లాడారు. ఒకడు నీటి మూలముగా, ఆత్మ మూలముగా జన్మిస్తేనే తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు అని నిశ్చయంగా చెప్పుచున్నాను అన్నాడు. ఇక్కడ ఒక సత్యం. ఆత్మ ద్వారా బాప్తిస్మం పొందిన మనమందరం ఏమైపోతున్నామంటే ఒక్క శరీరంలో ఏకమైపోతున్నాం. ఆ శరీరంలో ఎంటర్ అవ్వటానికి మన భక్తి సరిపోదు, నీ విశ్వాసం సరిపోదు. మనుషుని కూర్చున్న సంగతులు మనిషి ఆత్మకు తెలుస్తుంది. దేవుని కూర్చున్న సంగతులు దేవుని ఆత్మకు తెలుస్తుంది. దేవుని కూర్చున్న సంగతులు తెలియటానికే దేవుని ఆత్మ అవసరమైతే, దేవుని శరీరంలో ఒక అవయవంగా మారటానికి ఆయన ఆత్మ ఖచ్చితంగా అవసరం. దిస్ ఈజ్ వాట్ వి కాల్ అనాయింటింగ్. ఆత్మ బాప్తిస్మం పొందిన వారందరూ ఆయన శరీరంలో చేర్చబడుతున్నారు. కింద ఒక మాట రాస్తుంది, కంటిన్యూ చేయండి ఆ మాటని. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమే. చూసారా, ఆత్మను పానం చేసిన వారిని. we have experiencing the spirit. అక్కడ రెండు మాటలు మీకు గుర్తు చేసుకోండి. ఆత్మ స్నానం, ఆత్మ పానం. స్నానం శరీరాన్ని తడుపుతుంది, పానం అంతరంగంలోకి దిగి వస్తుంది. యేసు ప్రభు పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన మీతో ఉంటాడు, ఆయన మీలో ఉంటాడు. తో ఉండే అనుభవం వేరు, లో ఉండే అనుభవం వేరు. తో ఉన్నప్పుడు మనతో ఉండటానికి ఒక కారణం, మనలో ఉండటానికి కారణం. పాత నిబంధన కాలంలో ఎలీషా దేవుడి సత్యాన్ని బయలుపరిచాడు. అతడు రెండంతల అభిషేకం అని నామకరణం చేశాడు. 2-fold spirit, one upon the body and another upon the flesh, soul. ఆత్మలో ఒక అభిషేకం, శరీరంలో ఒక అభిషేకం. ఈ అభిషేకం ఏం చేస్తుంది? మనల్ని ఐక్యపరుస్తుంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వాక్యం. ఎఫెసీ 4:1. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటేందు. దట్స్ ద ఫ్యాక్ట్. ఆత్మ కలిగిస్తున్న ఐక్యత. పరిశుద్ధాత్మ దేవుడు ఐక్యతను కలగజేస్తున్నాడు. ఈ ఐక్యత మనం కలిసే ఐక్యత కాదు. నీ భక్తితో ప్రభుని సమీపించే ఐక్యత కాదు. విత్ ఆ ఇంటలెక్చువల్, విత్ ఆ మైండ్, విత్ ఆ గాడ్లీ ఫియరింగ్ మనం ఏదో చేసి దేవునితో ఐక్యం కాలేం. నువ్వు ఎంత చేసినా మనకు కావలసిన ఒక అభిషేకం ఉంది. ఆ అభిషేకం ద్వారానే మన ఐక్యం అవుతున్నాం. చూసారా, అందుకనే శరీరంలో ఆత్మలో ఇట్టి ఐక్యతను దేవుడు స్థిరపరుస్తున్నాడు. అప్పుడు ఏమవుతుందంటే ఈ రెండంతల అభిషేకం ద్వారా మనం ప్రభుతో ఐక్యమవుతున్నాం, ప్రభులో ఏకమవుతున్నాం. ఎలా సాధ్యమవుతుంది? శరీరంపై ఉన్న ఒక అభిషేకం ఉందే, అభిషేకం ఏం చేస్తుందో తెలుసా? శరీర క్రియలను చంపుతుంది. దట్ వాస్ ద బైబుల్ చక్కగా రికార్డ్ చేయబడింది. ఆత్మ ద్వారా శరీర క్రియలను చంపండి. చాలామంది శరీరంలో అపజయం పొందడానికి కారణం ఏంటి తెలుసా? వారు తమకు తామే ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నారు, ఫెయిల్ అయిపోతున్నారు. చేయకూడదు అనుకుని చేస్తావు, చెయ్యాలి అనుకుని చెయ్యట్లేదు. ఇదే రొటీన్గా జరుగుతుంది. ఈ సాక్ష్యం ప్రతి సంఘాన్ని వేధిస్తుంది. వారు తమ భక్తితో ఏదో చేయాలనుకుంటారు, ఫెయిల్ అయిపోతున్నారు. ఇది శక్తితో బలముతో జరిగే పని కాదు, ఇది దేవుని ఆత్మ వలన జరిగే కార్యం. ఒకసారి చప్పట్లతో దేవుని మహిమపరుస్తామా?
హల్లెలూయా. దిస్ ఇస్ వాట్ వి కాల్ ఇట్స్ అన్ అపోస్టలిక్ డాక్ట్రిన్. ఆత్మ ద్వారా ఒక శరీరంగా మార్చబడుతున్నా ఆ సత్యాన్ని ఇప్పుడు దేవుడు ఈ అనుభవంలోంచి మనకు బయలుపరుస్తున్నాడు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బాప్తిస్మం ఎంత అద్భుతమైన విషయమో పరిశుద్ధాత్మ అభిషేకం అంత అద్భుతమైన విషయం. బాప్తిస్మం పొందినప్పుడే మన అభిషేకం పొందినట్లు కాదు, ఇట్స్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని సమరయ ఊర్లో మనకు చక్కగా బయలుపరచబడింది. వారు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించారు, బాప్తిజం తీసుకున్నారు, కానీ పరిశుద్ధాత్మ పొందలేదు అని రాస్తుంది. సో ఆత్మ పొందినప్పుడే, బాప్తిస్మం పొందినప్పుడే ఆత్మ పొందినట్టు కాదు, ఇట్స్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఈ అనుభవంలో ఏం జరుగుతుంది అంటే ఒక్కటవుతున్నాం, వి ఆర్ మేడ్ వన్. ఒక చిన్న విషయాన్ని మీకు చెప్తాను. ఇప్పుడు వీరిద్దరూ రెండు శరీరాలు. ఆదిలో దేవుడు మానవుని ఆదామును మాత్రమే చేశాడు, చేసి ఆదాములో నుంచి స్త్రీని చేశాడు. అప్పుడు ఇద్దరయ్యారు, ఒకనిలో నుండి ఇద్దరు, ఆ ఇద్దరిని మరలా ఒకటి చేశాడు. దట్ ఈస్ స్పిరిచువల్ కాన్సెప్ట్. లిటరల్గా వీరిద్దరు రెండు శరీరాలు. ఈ రెండు శరీరాలైనా వీరిలో ఉండవలసిన ఒక అద్భుతమైన నాలెడ్జ్, ఆలోచన మీకు ఇస్తాను. శ్రీకాంత్ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన, సువర్ణ అక్షరాలు రాసుకోవాల్సిన ఒక అద్భుతమైన మాట, ఈమె నాలో నుండి తీయబడినది. ఇప్పుడు ప్రేమ ఎక్కడి నుంచి తీయబడిందంటే శ్రీకాంత్లోంచి తీయబడింది. మీకు అర్థమైన భాషలో చెప్పాలంటే శ్రీకాంత్ లోపల కొన్ని అవయవాలు ఉన్నాయి. గుండె, కార్జం, పేగులు, మెదడు, ఇంకా రకరకాల అవయవాలు ఉన్నాయి. అవన్నీ లోపల ఉన్నాయి. అవన్నీ లోపల ఉండుట ఎంత సత్యమో లోపల నుంచి ఒక భాగాన్ని తీసి ఒక స్త్రీనిగా చేశాడు. ఈమె ఎవరు అంటే శ్రీకాంత్ గుండె లాంటిది. శ్రీకాంత్ గుండెలో, శరీరంలో ఉండవలసిన ఒక భాగం. షీ ఈజ్ నాట్ డిఫరెంట్. శ్రీకాంత్ శరీరంలో ఉన్న ఒక భాగమే ప్రేమ. ఎందుకు ఈ కాన్సెప్ట్ మనకు అర్థం కావాలంటే, తన శరీరాన్ని, తన అంతరంగాన్ని, గుండెకు చిన్న నొప్పి వస్తే ఎంత కేర్ తీసుకుంటావో శ్రీకాంత్, ప్రేమకి అంత చిన్న బాధ అయినా నువ్వు అంత కేర్ తీసుకోవాలి. బికాస్ షీ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ యూ. ఆమె నీలో ఒక భాగం. ఆమె నీ శరీరం. నీ శరీరాన్ని ఎంత ఘనపరుచుకుంటావో, ఎంత ప్రేమిస్తావో అంతగానే ప్రేమను ప్రేమించాలి. అని ఆమె నీ భాగమై ఉంది. ఇదే ప్రేమలో ఒక అద్భుతమైన సత్యం. ఈ సత్యాన్ని పాటించేవారు ఎవరైనా సరే, స్త్రీని కానీ స్త్రీ పురుషుని కానీ అవమానపరచరు, అవిధేయత చూపించారు, తిరగబడ్డారు, వారు ఒక్కటిగా ఉంటారు. శరీరం అంతా నీకు ఎలా లోబడుతుందో అలాగే ప్రేమ తన భర్తకు లోబడాలి. ప్రేమ ఇప్పుడు శ్రీకాంత్ చేయి తనకు లోబడుతుంది. తన మైండ్లో ఇది లేపాలని ఆస్తే వెంటనే ఈ చేయి సహకరిస్తుంది మైండ్కి. అలాగే శ్రీకాంత్ ఏ చిన్న ఆలోచన చెప్పినా ఒక శరీరంగా నువ్వు రియాక్ట్ అవ్వాలి. యు ఆర్ నాట్ డిఫరెంట్. ఆయన శరీరమై ఉన్నావు నీవు. సో నీ వెంటనే రియాక్ట్ అవ్వాలి. అంతకంటే ఒక మంచి మాట మీకు గుర్తు చేస్తాను. నేను సాధారణంగా పెళ్ళిలో ఒక పెద్ద ఆపరేషన్ చేస్తాను. స్తోత్ర. ఇది ఏ ఆపరేషన్ అంటే ఇట్స్ అన్ సూపర్ స్పెషాలిటీ ఆపరేషన్. ఇది కనీసం వాళ్ళు కూడా మత్తు ఇచ్చి ఆపరేషన్ చేస్తాను. నేను మత్తు లేకుండా ఆపరేషన్ చేస్తాను. దేవునికి స్తోత్రం. స్తోత్రం చెప్పరే గట్టిగా. కొంచెం స్మైల్ ఫేస్ ఇవ్వండి కొద్దిగా. చాలా సీరియస్గా ఉన్నారు అందరూ. సరే ఇక్కడ చూడండి, ఒక మాట మీకు గుర్తు చేస్తాను. ఇదిగో ఇక్కడ శ్రీకాంత్. ఇంకో బాటిల్ ఇస్తారా నాకు? ఇక్కడ ప్రేమ. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? పెళ్ళి జరుగుతూ ఉండగానే ఆపరేషన్ చేసేస్తాడు. ఫస్ట్ శ్రీకాంత్ తల తీశాడు, తర్వాత ప్రేమ తల తీసేశాడు. ఇప్పుడు ఏం చేశాడు? శ్రీకాంత్ తలని ప్రేమ శరీరంలో అమర్చాడు. ఇప్పుడు ప్రేమకి మన 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 భాషలో చెప్పాలంటే ప్రేమకి తల లేదు. స్తోత్రం. ప్రేమకి తలకాయ లేదు. మరి ప్రేమకి ఏ తల ఉంది? మాట్లాడండి.
శ్రీకాంత్ తల ఉంది. అంటే యాక్షన్, ఆలోచన అంతా తల నుంచి వస్తుందా, శరీరంలో తలకి వెళ్తుందా? తలలో నుంచి శరీరానికి వస్తుంది. ఇప్పుడు నీ పైన శ్రీకాంత్ తల ఉంది. ఎందుకో తెలుసా? శ్రీకాంత్ చూసినట్లుగా నువ్వు చూడాలి. శ్రీకాంత్ ఆలోచన చేసే విధానంలో నువ్వు ఆలోచన చేయాలి. నీ ఆలోచన అంతా నువ్వు పక్కన పెట్టేశాలి. ఇంట్లో ఉన్నప్పుడు నీకు చాలా స్వేచ్ఛ ఉంది, నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసావు. కానీ పెళ్ళి అయిపోయిన తర్వాత యు ఆర్ బౌండ్. నీ భర్తకి నువ్వు కట్టబడ్డావు. సో నీకు ఆలోచన లేకుండా నీ సొంత ఇష్టాలు, సొంత అభిప్రాయాలు అన్నీ తీసేసి నీ భర్త ఆలోచన నీకు శాశ్వతంగా ఉండిపోవాలి. నువ్వు చెప్పాల్సిన మాట ఏంటి? ఏమండి, నాదేముందండి, స్తోత్రం, అంతా మీదేనండి, స్తోత్రం. మీరు ఎట్లా అంటే అట్లేనేనండి. మీరు ఏ పాట పాడితే నేను అదే పాట పాడతానండి, నాకు రెండో పాట లేదు. స్తోత్రం చెప్తారా గట్టిగా? అలాగని స్తోత్రం. శ్రీకాంత్ ప్రేమను పట్టుకొని నేను చెప్పిందే వేదం, నేను గీసిందే గీత, నేను చెప్పినట్లు నువ్వు చెయ్యాలి అని శ్రీకాంత్ చెప్పకూడదు. ఎందుకో తెలుసా? శ్రీకాంత్ కూడా తల లేదు. స్తోత్రం. శ్రీకాంత్ తల తీసేశాడు, అటు వెళ్ళిపోయింది. మరి శ్రీకాంత్ ప్లేస్లో యేసు ప్రభు తల వచ్చింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ప్రతి స్త్రీకి తన భర్త తల, ప్రతి భర్తకి యేసు ప్రభు తల. స్తోత్రం. అప్పుడు శ్రీకాంత్ ఎలా చేయాలి? యేసు ప్రభు పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచన చేయాలి. యేసు ప్రభు ఎలా ఆలోచిస్తున్నాడు నువ్వు అలా ఆలోచన చేయాలి. దట్ ఈస్ స్పిరిచువల్ ఫ్యామిలీ. యేసు ప్రభుకి ఏది ఇష్టమో అది నువ్వు చేయాలి. యేసు ప్రభుకి ఏది కష్టమో అది మానేసేయాలి. ఎందుకంటే నీ తల లేదు, యేసు ప్రభు తల నీ మీద ఉంది. అప్పుడు ఆయనకు అనుకూలంగా నువ్వు నడుచుకోవాలి. అలాంటి కుటుంబాలే ఒక మోడల్ ఫ్యామిలీగా మార్చబడుతుంది. కుటుంబం అంటే ఇలా ఉండాలిరా అనుకుంటారు అప్పుడు. స్తోత్రం. అలా కుటుంబంగా మారాలని కోరుకుందాం. దేవునికి స్తోత్రం. ప్రేమ. తను శ్రీకాంత్ అంటే మంచి వెలుగు అనుకుంటున్నాను, గుడ్ లైట్, అంతే కదా? కాంత్ అంటే కాంతి, శ్రీ అంటే మంచి. ఒక మంచి కాంతిగా తన కుటుంబంలో ప్రకాశిస్తున్నప్పుడు ఆ కాంతిని అనుభవించటానికి, స్పందించటానికి హృదయం నిండా ప్రేమ కావాలి. ప్రేమ పేరు మాత్రమే కాదు, నీ హృదయం లోపల నుంచి ప్రేమ బయటికి రావాలి. అందుకే రాస్తుంది, భర్త భార్యని మాత్రమే కాదు ప్రేమించడం, భార్య కూడా భర్తను అలాగనే ప్రేమించాలి. ప్రేమ పంచుకోవాలి, ప్రేమ పరస్పరంగా ఉండాలి. ఈ ప్రేమను గురించి ఒక్క మాట చెప్పాలంటే మాటతో సరిపెట్టకూడదు. ప్రేమ ప్రపంచంలో చాలామంది మాటలో పడిపోతారు. ప్రేమలో మాట్లాడితేనే ఫ్లాట్ చాలామంది. సో మాటలతో పడగొట్టే ప్రేమ కాదు ఇది. బైబిల్లో ఒక మాట రాస్తుంది తెలుసా? నేను దేవదూతల భాషలతో మాట్లాడినా, మనుషుల భాషతో మాట్లాడినా, ప్రేమ లేని వాళ్ళనైతే, అంటే ప్రేమ లేకుండా ఎన్నైనా మాటలు మాట్లాడవచ్చు, మాటలతో కోటలు కట్టవచ్చు, మాటలతో దునియా చేయవచ్చు. దేవునికి స్తోత్రం. అంటే ప్రేమ లేకుండా ఎన్ని మాటలైనా మాట్లాడినా అది వేస్ట్ అంటున్నాడు. రెండవదిగా రాస్తుంది అక్కడ, వరాలున్నా, సకల కృపలున్నా ప్రేమ లేకపోతే. అంటే ప్రేమ లేకపోతే కేవలం టాలెంట్ చూపించకూడదు. కొంతమంది వారి సామర్థ్యంతో చాలామందిని పడగొట్టేస్తుంటారు. అతని టాలెంట్ చూసి చాలామంది పడిపోతుంటారు, ఫ్లాట్ అయిపోతుంటారు. టాలెంట్ కాదు ప్రేమ. టాలెంట్కి మించింది ప్రేమ, మాటకు మించింది ప్రేమ. అన్నిటికంటే ముఖ్యంగా చెప్పాలంటే శరీరం కాల్చబడటానికి అప్పగించిన, ఆస్తిని అంతా అప్పగించిన, అంటే నువ్వు ఎంత సాక్రిఫిషియల్ అయినా, నువ్వు ఎంత త్యాగం చేయగలవాడవైనా ప్రేమ దాంట్లో ఉండాలి. ప్రేమ లేకుండా ఎన్నైనా త్యాగం చేయవచ్చు. నేను ఎప్పుడు ఒక మాట అంటుంటాను. ఒక సహోదరి నాతో అన్నమాట, పాస్టర్ గారు మా ఆయన నాకు ఏమీ తక్కువ చేయడండి, ఏది అడిగినా కొని పెడతాడండి, 10,000 రూపాయలు పట్టు చీర అడిగినా కొని పెడతాడండి, ఇంట్లో పలానా వస్తువు లేదంటే వెంటనే క్షణాల్లో కొని పెడతాడండి, ఏమీ తక్కువ చేయడు. కానీ నాకు ప్రేమ మాత్రం దొరకట్లేదు, నా భర్త ప్రేమ నాకు లేదు. అంటే ప్రేమ లేకుండా ఏనైనా కొని పెట్టవచ్చు. మరో మాట కూడా మీకు గుర్తు చేస్తాను. ప్రేమ ఎలా ఉండాలంటే మాటలకు మించినదై, వరాలు, తలాంతులు, సామర్థ్యములకు మించినదై,
నువ్వు చేస్తున్న విస్తారమైన త్యాగముల కంటే మించినదై ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే లోతులోంచి, హృదయపు లోతులోంచి ప్రేమ బయటికి రావాలి. ఆ ప్రేమ దేవుని సంబంధమైన ప్రేమై ఉండాలి. అందరూ ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. మరో మాట మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, సాటి అయిన సహాయం అని మనం విన్నాం. సహాయం అంటే దేనికి సహాయం? స్తోత్రం. ఓ తండ్రి అంటాడు, పాస్టర్ గారు మన ఇంట్లో చాలా పనులు ఉన్నాయండి, మా ఆవిడ చూసుకోలేకపోతుంది, త్వరగా ఆ కొడుకు పెళ్లి చేస్తే ఇంట్లో పనులన్నీ చేస్తుందండి. స్తోత్ర. అంటే భార్య ఇంట్లో పని చేయటానిక అంటే చెయ్యకూడదు అని చెప్పట్లేదు, నేను రాంగ్ అర్థం చేసుకోకండి, ఆ కాన్సెప్ట్ కాదు. దేవుడు ఆదిలో మానవునికి సహాయంగా ఇచ్చినప్పుడు ఏం ఆశించి, ఏం ఉద్దేశించి ఇచ్చాడు? ఒక మంచి మాట మీకు చెప్తాను. మనము భార్యని ఏ విధంగా వాడుకుంటున్నారు లోకంలో? ఒక అతను అంటాడు, పాస్టర్ గారు వాషింగ్ మిషన్ నేను కొనలేను, రేట్ ఎక్కువైపోయింది, త్వరగా ఒక భార్యని నాకు చేసిస్తే వాషింగ్ మిషన్గా వాడుకుంటాను. నేను చెప్పనా, భార్య వాషింగ్ మిషన్గా సహాయం ఉండటానికి ఇవ్వలేదు. ఆదిలో దేవుడు మానవునికి భార్యని ఇచ్చినప్పుడు అసలు బట్టలు ఉతికే పనే లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. బట్టలు ఉతికే పనే లేనప్పుడు సహాయంగా ఇచ్చాడు. వారికి మహిమగల వస్త్రం ఉండేది. వండి పెట్టడానికి కాదు భార్య, అంటే వండి పెట్టాలి, నేను అట్లా చెప్పట్లేదు, అదే యూజ్కి వాడకూడదు. షీ ఈస్ గ్రేటర్ దెన్ దాట్. వైఫ్ ఈజ్ గ్రేటర్ దెన్ కిచెన్. భార్యని ఆదాంకి ఇచ్చినప్పుడు అసలు వండే పని ఉందా అక్కడ? అసలు కిచెన్ ఉందా? కిచెన్ తయారు కానప్పుడే దేవుడు ఒక భార్యని ఇచ్చాడు. రెడీమేడ్ ఫుడ్స్ ఉన్న రోజుల్లో వెళ్ళి చెట్ల పండు తిని తృప్తిగా బలంగా ఆరోగ్యంగా ఉన్న రోజుల్లో భార్యని ఇచ్చాడు. సో దేవుని మైండ్లో దిస్ ఈజ్ నాట్ ప్రధానమైన విషయాలు. సో భార్య అన్నప్పుడు ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఇక ఏ పని చేయకుండా ఉండకూడదు కాదు. భార్య ఇంట్లో అన్ని పని చేయాలి, ఆ బలం ఆ ఆరోగ్యాన్ని కూడా చూసుకోవాలి. అత్త మామలని సొంత అమ్మ నాన్నగా నువ్వు చూసుకోవాలి. ప్రేమ, ఒక మంచి ఉపదేశం నుంచి నువ్వు బయటికి వెళ్తున్నా, మన పేరును నిలబెట్టాలి. నీ భర్తకి ప్రతి విషయంలో సహకారంగా ఉండాలి. నీ శరీరంలో బాగులేకపోయినా కొంతకాలంలో బాగా సాక్రిఫిషియల్గా ఉండాలి. నీ ప్రేమను అర్థం చేసుకున్నంత వరకు మీరు బాగా కలిసి ఉండాలి. అదే సమయంలో నీ అత్త మామకి నీ కూతురులా నువ్వు పెరగాలి. కొన్ని సమస్యలు రాక తప్పవు, వచ్చినా కూడా నువ్వు ఒక ఇంట్లో మనిషిగా నువ్వు మెదులుతూ పనులన్నీ చక్కగా చేసుకుంటూ నీ పని చేసుకోవాలి. ఆ విధంగా నీ విషయంలో ఎవరికి బాధ కలగకుండా నువ్వు ముందు జాగ్రత్త పడాలి. దాని కొరకు నువ్వు కృప అడుక్కోవాలి. ఒక కుటుంబాన్ని కట్టగలిగిన స్త్రీ ఎవరో తెలుసా? జ్ఞానవంతురాలు. ఆ జ్ఞానం ప్రభు ఇస్తాడు. ప్రభు ఇవ్వాలంటే ప్రభు దగ్గర ఉండాలి, ప్రభు దగ్గర మోకరించాలి. అలా దేవుని సన్నిధిలో మోకాల మీదకి వచ్చి ఆ దైవికమైన జ్ఞానం సంపాదించి కుటుంబాన్ని కట్టుకోవాలి. అప్పుడు నువ్వు నీ భర్తకు మాత్రమే కాదు, నీ ఇంటికి మాత్రమే కాదు, నువ్వు వేవేలకు తల్లిగా మార్చబడతావు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇందుకు మేము సాక్షులంగా ఉంటాం. ఆ మాట, ఆ వార్త, సాక్ష్యం మేము వినాలి. ప్రేమ చాలా మంచిదండి, అన్ని పనులు తాను చేయగలుగుతుందండి. ఆ విషయాల్లో ఒక మంచి క్లారిటీ, ఒక మంచి సాక్ష్యం నీకు అవసరం. దేవుడి కృప నీకు ఇచ్చునుగాక. ఆమేన్. అట్ ద సేమ్ టైం భర్త కూడా భార్యని అధికంగా ప్రేమించాలి. ప్రపంచంలో ఉన్న అన్ని ప్రేమల కంటే నీ భార్య ప్రేమ శ్రేష్టమైన ప్రేమ. ఎందుకంటే ప్రపంచంలో కోట్ల కొలది స్త్రీలు ఉన్నారు, వారిలో ఒక స్త్రీని దేవుడు నీకు ఇచ్చాడు. షీ ఈజ్ మోర్ స్పెషల్ దెన్ ఆల్ ద ఉమెన్ ఇన్ దిస్ వరల్డ్. అంత స్పెషల్గా నువ్వు చూసుకొని ఆమెకి బాధ కలగకుండా జాగ్రత్తగా ఆమెకి ఏమి ఇష్టమో అది నువ్వు తెలుసుకొని దాని ప్రకారంగా ముందుకు సాగాలి. జ్ఞానంగా కాపురం చేయండి. ప్రభు మీకు కృపను అనుగ్రహించునుగాక. చెప్దామా గట్టిగా? ఆమేన్. నీవే నా ప్రాణం, నీవే నా జీవం, నీవే